ఢిల్లీ నుంచి వచ్చిన ఈ వార్త నిజంగా మనందర్నీ కలచివేసింది. ఈరోజు మనం ఆ విషాద సంఘటన గురించి కొంచెం వివరంగా మాట్లాడుకుందాం. అసలు ఏం జరిగింది, దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి అనే ప్రయత్నం చేద్దాం. ఇది ఖచ్చితంగా చాలా కష్టమైన టాపిక్. అయినా ఏం జరిగిందో తెలుసుకోవడం, మనమందరం కలిసికట్టుగా ఎలా ముందుకు వెళ్లాలో ఆలోచించడం చాలా ముఖ్యం. ఢిల్లీ నుంచి వచ్చిన ఈ వార్త మనందరి మనసులపైన ఒక పెద్ద భారాన్ని మోపినట్టు అనిపిస్తోంది కదా. సరే, ఈ విషాదకరమైన విషయంతోనే ఈరోజు మన విశ్లేషణను మొదలుపెడదాం. సరే, అసలు ఏం జరిగింది? ఇప్పటివరకు మనకు అందిన సమాచారమేంటి? ఆ సంఘటన జరిగిన తీరును ఒకసారి చూద్దాం. ఒక్కసారి ఆలోచించండి. మామూలుగా ఉండే ఒక సాయంత్రం, అది కూడా చారిత్రాత్మక ఎర్రకోట దగ్గర. అంతా ప్రశాంతంగా ఉంది అనుకుంటున్న టైంలో ఒక్కసారిగా చెవులు చిల్లులు పడేంత పెద్ద శబ్దం. ఆ పేరుడు ధాటికి ఆ ప్రాంతం మొత్తం కంపించిపోయింది. నిజానికి ఆ ప్రాంతమే కాదు, నగరం మొత్తం ఉల్లిక్కి పడిందని చెప్పాలి. అక్కడ ప్రత్యక్షంగా చూసిన వాళ్లు చెప్తుంటేనే ఒళ్ళు గగురుపడుతోంది. ఒక వాహనం ఉన్నట్టుండి పేలిపోవటం, ఆ వెంటనే క్షణాల్లోనే మంటలు వ్యాపించటం, ఆ భయంకరమైన క్షణాల్ని వాళ్లు కళ్లకు కట్టినట్టు వివరిస్తున్నారు. వాళ్ల మాటలు వింటేనే ఆ ప్రమాద తీవ్రత ఎంత ఉందో మనకు అర్థమవుతోంది. మనం రోజూ చూసే ఈ హెడ్లైన్స్, బ్రేకింగ్ న్యూస్ వెనకాల జీవితాలు తలకిందులైన నిజమైన మనుషులు ఉంటారు. వాళ్ల కథలుంటాయి. ఇప్పుడు మనం ఈ విషాదం వల్ల జరిగిన మానవ నష్టం గురించి మాట్లాడుకుందాం. నిజమే కదా, ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడే మన జీవితం ఎంత అనిశ్చితమైనదో, ఎంత ఊహించలేనిదో మనందరికీ మరోసారి గుర్తుకొస్తోంది. ఇది అంగీకరించడానికి చాలా బాధగా ఉన్నా ఇదే నిజం. ఈ లెక్కలు వింటుంటేనే గుండె తరుక్కుపోతుంది. ఎంతోమంది తీవ్రంగా గాయపడ్డారు. అంతకన్నా దారుణమేంటంటే, కొందరు ఇక వాళ్ల కుటుంబ సభ్యుల్ని మళ్లీ చూడలేరు. మామూలుగా ప్రతిరోజులాగే తమ పనులకు వెళ్లినవాళ్లు ఇప్పుడు హాస్పిటల్స్లో ప్రాణాల కోసం పోరాడుతున్నారు. చూడండి, ఇదే ఈ సంఘటన యొక్క అసలైన విషాదకరమైన ప్రభావం. అయితే ఆ గందరగోళం, భయం మధ్యలోనే కొందరు ప్రమాదం వైపు పరుగులు తీశారు. వాళ్లే మన అత్యవసర బృందాలు. వాళ్లు ఎలా స్పందించారో ఇప్పుడు చూద్దాం. పేలుడు జరిగిన కొద్ది క్షణాల్లోనే ఆ ప్రాంతమంతా సైరన్ల మూతతో నిండిపోయింది. పోలీసులు, ఫైర్ సిబ్బంది, మెడికల్ టీమ్స్ అందరూ వెంటనే స్పాట్కి చేరుకున్నారు. ప్రాణాల్ని కాపాడటానికి, పరిస్థితిని అదుపులోకి తీసుకురావటానికి వాళ్లు చేసిన కృషి అంతా ఇంతా కాదు. వెంటనే ఆ ప్రాంతం మొత్తాన్ని పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఎందుకంటే అక్కడున్న సాక్ష్యాలను కాపాడటమే కాదు కదా, అంతకన్నా ముఖ్యంగా మిగతా ప్రజల భద్రతను చూసుకోవాలి. ఆపై సహాయక బృందాలు ఎలాంటి అడ్డంకులు లేకుండా తమ పని తాము చేసుకునేలా చూడాలి. సరే, అధికారులు వాళ్ల పని వాళ్లు చేస్తున్నారు. కానీ ఇలాంటి కష్ట సమయాల్లో కేవలం అధికారులదే కాదు, ఒక సమాజంగా మనందరిపైనా కూడా కొంత బాధ్యత ఉంటుంది. మరి ఆ బాధ్యతేంటి? మనమేం చేయగలం? చూడండి, ఇలాంటి టైంలో ఫేక్ న్యూస్, పుకార్లు చాలా వేగంగా వ్యాపిస్తాయి. అవి మనలో భయాన్ని, కన్ఫ్యూషన్ని ఇంకా పెంచుతాయి. అందుకే దయచేసి అఫీషియల్ సోర్సెస్ నుంచి వచ్చే సమాచారాన్ని మాత్రమే నమ్మండి. పుకార్లను అస్సలు షేర్ చేయొద్దు. ఇక ఢిల్లీలో మనకు తెలిసిన వాళ్లు, బంధువులు ఉంటే వాళ్లకి ఫోన్ చేసి ఎలా ఉన్నారో కనుక్కోవడం మనందరి బాధ్యత. ఇప్పుడు మనం ఈ విషయంలో అత్యంత ముఖ్యమైన భాగానికొద్దాం. అదే ఈ విషాదాన్ని ఎదుర్కోవటంలో మన ఐక్యత, మన ఆశ. ఇది మనమందరం ఒకరికొకరు అండగా నిలబడాల్సిన సమయం. ఈ కష్టకాలంలో మన ఐక్యత ఎంత బలమైనదో చూపించాల్సిన తరుణమిది. గాయపడిన వాళ్లందరూ త్వరగా కోలుకోవాలని మనస్ఫూర్తిగా ప్రార్థిద్దాం. అలాగే తమ వాళ్లను కోల్పోయి తీరని దుఃఖంలో ఉన్న కుటుంబాలకు మనం ప్రగాఢ సానుభూతిని తెలియజేద్దాం. గుర్తుంచుకోండి, మనం చేసే ప్రతి చిన్న ప్రార్థన, మనం పలికే ప్రతి ఓదార్పు మాట ఇప్పుడు వాళ్లకు చాలా అవసరం. నిజానికి ఇలాంటి సంఘటనలు మనకొక విషయాన్ని చాలా బలంగా గుర్తుచేస్తాయి. అదేంటంటే, మనందరిలో ఉన్న మానవత్వమే మన అతిపెద్ద బలం. ఆ మానవత్వమే మనల్ని ఇలాంటి కష్టాల నుంచి బయటపడేస్తుంది, మళ్ళీ నిలబెడుతుంది. ఢిల్లీ చరిత్రలో ఎన్నో చూసింది. ఈ గాయం నుంచి కూడా అది తప్పకుండా కోలుకుంటుంది, అందులో సందేహం లేదు. కాని ఈరోజు తగిలిన గాయాల తాలూకు మచ్చలు మాత్రం అంత త్వరగా మాయవు. ఇదంతా మన ముందొక పెద్ద ప్రశ్నను ఉంచుతుంది. అసలు ఇలాంటి తీవ్రమైన గాయాల తర్వాత ఒక నగరంగాని, అక్కడి ప్రజలుగాని నిజంగా ఎలా కోలుకుంటారు?